సూర్యకాంతం ఈ పేరు వినగానే అబ్బా! ఇంతటి మహానటి మళ్ళీ పుట్టలేదు అనిపిస్తుంది. ఈ పేరు చెప్పగానే మీకు ఒక గయ్యాళి అత్తగారు, పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఒక పెంపుడు తల్లి, ఉమ్మడి కుటుంబంలో తగాదాలు పెట్టే ఒక తోటి కోడలు, భర్తను అర్థం చేసుకోలేని ఒక గడుసు భార్య, ఇలా అనేక రూపాల్లో మీ కళ్ళ ముందు ఒక నిండైన ఆకారం కనిపిస్తుంది. ఆవిడే మన ఆంధ్రుల అభిమాన నటి సూర్యకాంతమ్మ గారు. 1969లో రిలీజ్ అయిన 'బుద్ధిమంతుడు' సినిమాలోని ఆమె పాత్ర గురించి, ఆమె ఉదాత్తత గురించి మీకు ఇంట్రెస్ట్గా అనిపించే కొన్ని విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అది 1969వ సంవత్సరం. అవి తెలుగు సినీ పరిశ్రమ స్వర్ణయుగంగా వెలిగిపోతున్న రోజులు. అరిటాకు భోజనంలో ఆవకాయ, ఆవు నెయ్యి ఎంత ఇంపార్టెంటో సూర్యకాంతం గారు తెలుగు చిత్రసీమకు, తెలుగు ప్రేక్షకులకు అంత ఇంపార్టెంట్ అయిన రోజులవి. అక్కినేని నాగేశ్వరరావు గారు డ్యూయల్ రోల్లో నటించిన 'బుద్ధిమంతుడు' చిత్రం బాపు రమణ గార్లకు ఒక కమర్షియల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బాపు, ముళ్లపూడి వెంకటరమణ గార్ల జంటకు అక్షరాల ఇది మూడో చిత్రం. 'సాక్షి', 'బంగారు పిచ్చుక' ఈ రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన ఫలితాలనివ్వలేదు. ప్రతిభా పాటవాలు ఉన్న వాళ్ళకెప్పుడు ఒక అవకాశం పరీక్షగా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ పరీక్షలో నిలబడి సద్వినియోగం చేసుకోవాలో వద్దో అని ఆ సమయమే నిర్దేశిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో 'బుద్ధిమంతుడి' సినిమా మొదలైంది. ఇప్పుడు మన టాపిక్ నాటి ఆంధ్రుల అభిమాన నటి సూర్యకాంతం గారి గురించి కాబట్టి ప్రధానంగా ఆవిడ గురించి చెప్పుకుందాం. సూర్యకాంతం గారిది 'బుద్ధిమంతుడి' చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆ పాత్ర గురించి, ఆవిడ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన బాపు రమణ గార్లకు ఏ విధంగా సహకరించారో ఇప్పుడు చెప్పుకుందాం. సినిమాల్లో గయ్యాలిగా, కొంచెం కఠినంగా కనిపించే ఆమె నిజ జీవితంలో మాత్రం మచ్చలేని మంచితనానికి, మాతృత్వానికి, మానవత్వానికి నిలువెత్తు ప్రతీక. నిజానికి సూర్యకాంతమ్మ గారికి సొంత పిల్లలు లేరు. కానీ ఆ బాధను ఆమె ఎప్పుడూ ఒక లోటుగా భావించలేదు. ఆ లోటును దేవుడు తనకు ఇచ్చిన ఒక అవకాశంగా మార్చుకున్నారామె. కొంతమంది పిల్లల్ని చేరదీసి వారికి చదువులు చెప్పించి ప్రతి ఒక్కరిని తన సొంత పిల్లల్లాగే చూసుకున్నారు. 'బుద్ధిమంతుడి' సినిమాలో ఒక సన్నివేశంలో పిల్లలతో మమేకమై వారిని ముందుకు నడిపించే పాత్ర. అది సినిమాలో చాలా కీలకమైన సన్నివేశం. పిల్లలతో పెద్దల ఊరేగింపు. బడివద్దు గుడి కావాలి, బడివద్దు గుడి కావాలి అంటూ పిల్లలతో కోరస్ చెప్పించాలి. బాపు రమణ గారు పిల్లల్ని జూనియర్ ఆర్టిస్టుల నుంచి తీసుకుందామనగా సూర్యకాంతం గారు ఒక మాట చెప్పారు. మీరు తొందరపడకండి, ఈ సన్నివేశానికి అవసరమైన పిల్లల్ని నేనే తెచ్చుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ ఆమె పెంచుకుంటూ చదువులు చెప్పిస్తున్న పిల్లలందరినీ తీసుకొచ్చి స్వయంగా నటింపచేసి వారి సహజ నటనతో ఆ సన్నివేశానికి మరింత వన్నె తెచ్చారు. పిల్లలందరికీ ఒకే రకమైన బట్టలు కావాలంటే ఆ బట్టల్ని కూడా సూర్యకాంతమ్మ గారే తన సొంత డబ్బులతో కుట్టించారు. పిల్లల చదువుకు ఆటంకం కలగకూడదని సెలవు రోజునే షూటింగ్ జరిపించారు. నిజానికి అది ఒక షూటింగ్ స్పాట్లా కాకుండా పిల్లల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని రేకెత్తించేలా తీర్చిదిద్ది పండుగ వేడుకను తెచ్చారు. దాంతో పిల్లలంతా బాగా నటించి సూర్యకాంతమ్మ గారి ఆశీస్సులు పొందారు. షూటింగ్ పూర్తయ్యాక ఒకరోజు రమణ గారు ఆమె ఇంటికి వెళ్ళి కొంత పారితోషికం ఇవ్వబోతే ఆమె చిరునవ్వుతో ఇలా అన్నారు. మీరు ఇప్పుడిప్పుడే జీవితం మొదలుపెట్టారు. ముందు ఇండస్ట్రీలో నిలదొక్కుకోండి, వృద్ధిలోకి రండి, అప్పుడు తీసుకుంటాను నా ఫీజు అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. అవి మాటలు కాదు, బాపు రమణ గార్లకు నిండు ఆశీర్వాదాలయ్యాయి. మద్రాసులో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె ఇంటి నుంచి 3 అడుగుల ఎత్తున్న ఒక పెద్ద క్యారియర్ వచ్చేది. అందులో పులిహార, చక్కెర పొంగలి, గుత్తి వంకాయ కూర, ఆవడలు, అన్నం, సాంబారు, ఇలా రోజు రకరకాల వంటలు, రుచికరమైన పిండి వంటలతో సినిమా యూనిట్ అంతా కలిసి తినేలా ఇంటి నుంచి ఒక పెద్ద క్యారియర్ వచ్చేది. అలా ఆమె ఏ షూటింగ్ సెట్లో ఉన్న యూనిట్ సభ్యులందరినీ ఒక కుటుంబంగా నడిపించేవారు. ఇక షూటింగ్ చివరి రోజు అయితే ప్రొడక్షన్ బాయ్ నుంచి టెక్నీషియన్ వరకు ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి తలా ఒక గిఫ్ట్ ఇచ్చేవారు. రిస్ట్ వాచీ నుంచి బ్యాటరీ లైట్ వరకు ఇచ్చి అందరినీ సంతోషపరిచేవారు. అది చిన్న విషయమేమి కాదు, మనుషుల్ని గౌరవించడం అనే గొప్ప విలువకు నిదర్శనం.
సినిమాల్లో గయ్యాలిగా కఠినంగా కనిపించే సూర్యకాంతమ్మ గారు నిజ జీవితంలో మాత్రం ఒక తల్లిగా, ఒక మహాదాతగా, ఒక మహానటిగా ఎన్నో పర్వత శిఖరాలను అధిరోహించారు. అందుకే ఆమె నటన మాత్రమే కాదు, ఆమె మంచి హృదయం, కలుపుగోలుతనం, సాటి మనిషిగా సహాయపడాలనే మంచితనం, తపన తెలుగు సినీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు, ఏమాత్రం పెద్ద మాట కూడా కాదు. ఇలా సూర్యకాంతం గారి గురించి మనం ఎన్నిసార్లు ఎన్ని కథలు చెప్పుకున్నా ఇంకా మనం చెప్పుకోవలసినవి, వినవలసినవి మిగిలిపోతూనే ఉంటాయి. అందుకే అంటాను, ఆనాటి మహానటులు అక్షయ పాత్ర లాంటి వారని.